డైలీ టేస్ట్ ది డైలీ. యాదాద్రి జిల్లాలో భువనగిరి చిట్యాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిన్న కురిసిన వర్షానికి నాగిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై నుండి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇరువైపులా వాహనాలను నిలిపివేశారు పోలీసులు. వరద తీవ్రత నేపథ్యంలో నెమ్మదిగా వాహనాలను మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ జాంపై మరింత సమాచారాన్ని నల్గొండ నుండి మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. నిన్న యాదాద్రి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిట్యాల భువనగిరి మధ్య రాకపోకలకు ప్రస్తుతం అంతరాయం ఏర్పడింది. రాత్రి వరద భారీగా నాగిరెడ్డిపల్లి వద్ద రోడ్డు దాటుకొని వరద భారీగా వెళ్తుండడంతో వాహనాలను నిలిపివేశారు. అన్ని వాహనాలను రాత్రి పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి ఉంది. తెల్లవారుజామున కొద్దిగా వరద తగ్గడంతో భారీ వాహనాలను నెమ్మదిగా తరలిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు భువనగిరి వైపు చాలా వరకు ఉపాధి నిమిత్తం తరలి వస్తారు. విద్యార్థులు కావచ్చు, ఉపాధి నిమిత్తం కూడా భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నాగిరెడ్డిపల్లి వద్ద రోడ్డుని దాటుకొని భారీగా వరద ప్రవాహం వెళ్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వారంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇక రాత్రి భారీగా వరద ఉండడం దాంతో పాటుగా చీకటి కూడా కావడంతో వరద ప్రవాహాన్ని అంచనా వేయలేక వాహనాలు కనుక ఆ వరద ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేస్తే ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి పోలీసులు ఇటు భువనగిరి చిట్యాల మధ్య అంటే రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిని కనెక్ట్ చేసే రహదారి వెంట వాహనాలను పూర్తిగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే నాగిరెడ్డిపల్లి వద్ద రెండు వైపులా భారీ వాహనాలు ఇటు విజయవాడ నుంచి చిట్యాల మీదుగా భువనగిరి మీదుగా నాగ్పూర్ వెళ్లే వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం వరద కొంతవరకు ప్రవాహం తగ్గడంతో నెమ్మదిగా ఒకటే వరుసలో వాహనాలను మళ్లిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చిట్యాల భువనగిరి మధ్య వాహనాల నెమ్మదిగా కలుతున్నాయి. ట్రాఫిక్ జామ్ అయితే కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు కూడా వరద ప్రవాహాన్ని పోలీసులు అంచనా వేస్తూ వాహనాలను మళ్లిస్తున్న పరిస్థితి ఉంది. ప్రతిరోజు ఈ సమయానికి ఇటు కాలేజీకి వెళ్లాల్సిన విద్యార్థులు కావచ్చు, ఉపాధి కోసం భువనగిరి వైపు ఇటు వెలిగొండ నుండి చిట్యాల నుండి భువనగిరి వైపు వెళ్లే వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వాహనాల రాకపోకలన్నీ కూడా నియంత్రించడంతో పాటు నెమ్మదిగా కలుగుతున్న నేపథ్యంలో అటువైపు వెళ్లే వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోవైపు ఎవరైతే వరద ప్రవాహం తగ్గడంతో వారందరినీ కూడా నెమ్మదిగా ప్రవాహాన్ని పోలీసులు దాటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు ఎగువ నుంచి వచ్చే వరదను కూడా పోలీసులు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. వరద ప్రవాహం కనుక పెరిగితే వాహనాలను నిలిపివేసే అవకాశం అయితే ఉంది. గత వారం రోజుల క్రితమే ఇక్కడ భారీగా వరద ప్రవాహం ఉండడంతో దాదాపుగా 48 గంటల పాటు వాహనాల రాకపోకలను నియంత్రించారు, పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి ఉంది. మరోవైపు వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రోడ్డు కూడా కోతకు గురవుతున్న నేపథ్యంలోనే అక్కడ భారీ వాహనాలన్నీ కూడా నెమ్మదిగా తరలే విధంగా ఏర్పాట్లు చేయడంతో పాటు కోతకు గురైన ప్రాంతంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే బ్యారికేడ్ ఏర్పాటు చేశారో అక్కడి నుంచి ట్రాఫిక్ పోలీసులు కూడా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా గడిచిన వారం రోజుల్లోనే రెండోసారి చిట్యాల భువనగిరి మధ్య వాహనాల రాకపోకలకైతే బ్రేక్ పడింది. జాతీయ రహదారికి నాగ్పూర్ నుంచి భువనగిరి మీదుగా చిట్యాల నుంచి జాతీయ రహదారికి కనెక్ట్ అయ్యే వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా వరద ప్రవాహాన్ని పోలీసులు అంచనా వేస్తా ఉన్నారు. వరద ప్రవాహాన్ని బట్టే వాహనాల రాకపోకలను అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.